దేశంలో అందరూ చర్చించుకున్న విషయం ఏంటంటే జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? జమిలీ ఎన్నికల వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలు ఏంటి? జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? లేదా? ఒకవేళ జమిలీ ఎన్నికలు జరగాలి అంటే ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి? రాజ్యాంగ సవరణలు జరగాలి అంటే ఎంతమంది ఎంపీల మద్దతు ఉండాలనేది పూర్తిగా ఈ వీడియోలో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమిలీ ఎన్నికల వల్ల కలిగే లాభాలేంటి? జమిలీ ఎన్నికలు ఎలా జరుగుతాయంటే పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఎన్నికల వలన ఖర్చు, అలాగే ఎన్నికల కోడ్ వలన ఎక్కువగా అభివృద్ధి చెందకపోవడం, అలాగే నాయకులు ప్రజలకు ఇచ్చే సొమ్ము, ఇలా చాలా విధాలుగా చాలా వరకు డబ్బు అరికట్టవచ్చు అని చెప్పవచ్చు. దేశ ఆదాయం, అలాగే దేశ జీడిపి వంటి అంశాల వలన జమిలీ ఎన్నికల వలన కలిగే లాభాలు అని చెప్పుకోవచ్చు. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ ఒకటేసారి జరగడం వల్ల ఎన్నికల ఖర్చు కూడా చాలా వరకు తగ్గే ప్రయత్నం చేయొచ్చు అనేది కేంద్రం ఆలోచనగా చెప్పుకోవచ్చు. ఇంకో అంశం ఏమిటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల వలన 2 నెలలు ఎన్నికల కోడ్ ఉంటుంది. మిగతా 4 సంవత్సరాల 10 నెలలు అభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కేంద్రం ఆలోచనగా చెప్పుకోవచ్చు. జమిలీ ఎన్నికలు సాధ్యమా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి చాలా రాజ్యాంగ సవరణలు చేయాలి. మొట్టమొదటిగా 172 కానివ్వండి, 23 కానివ్వండి, ఇలా చాలా సవరణలు చేయాలి. ఈ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఆమోదం తెలపాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. ఇప్పుడున్న ఎన్డీఏ ఎంపీల బలం సరిపోదు. అందుకే జమిలీ ఎన్నికలపై జేఏసీ ఏర్పాటు చేసి ఇతర పార్టీల నుంచి మద్దతు కోసం కేంద్రం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, టీఎంసీ పార్టీల మద్దతు అవసరం. కానీ కాంగ్రెస్ మేము జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా చెప్పిందని చెప్పుకోవచ్చు. భారతదేశంలో జమిలీ ఎన్నికలు జరగాలంటే ప్రతిపక్షాల మద్దతులు పక్కాగా కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇండియా కూటమిలోని పార్టీలు కూడా జమిలీ ఎన్నికలకు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే జమిలీ ఎన్నికల వల్ల చాలా నష్టాలు ఉన్నవి. అందుకే కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇలా జమిలీ ఎన్నికల బిల్లు సాధ్యం కావాలి అంటే ప్రతిపక్షాల మద్దతు కంపల్సరీగా కావాలి. ఈ విషయంపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా ఒక చర్చాత్మకంగా చర్చించాల్సిన విషయం. జేఏసీ ఏర్పాటు చేసి అందులో సభ్యులు చెప్పరా అనేది తర్వాత విషయం. కానీ చాలా వరకు జమిలీ ఎన్నికలు సాధ్యం కావు అని చెప్పుకోవచ్చు. ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇతర ఎన్డీఏ పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే జార్ఖండ్ ఎన్నికలు 2 దఫాలు జరిగినాయి. ఉత్తరప్రదేశ్లో జరగాలంటే 5 సార్లు జరగాలి. మహారాష్ట్ర ప్రాంతంలో ఒకటేసారి పెట్టినప్పటికీ ఒకటేసారి సాధ్యం కావనేది ప్రతిపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో చాలా నష్టాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో జమిలీ ఎన్నికలు సాధ్యం కావని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీన్ని కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది అన్నది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే క్లియర్ కట్గా జమిలీ ఎన్నికలు సాధ్యం కావు. చాలా రాజ్యాంగ సవరణలు చేయాలి. 2/3 మెజారిటీ కావాలి. ముఖ్యంగా 172 కానివ్వండి, 23 రాజ్యాంగ సవరణలు చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ పక్షాలు మద్దతు తెలపాలి. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు మేము మద్దతు తెలుపము. క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇలాంటి అగ్రనేతలు అందరూ మేము వ్యతిరేకం అని చెప్తున్నాయి. ఇంకా చాలా పార్టీలు ప్రేరేపిస్తున్నప్పటికీ ఎన్డీఏ పక్షాలు మాత్రం కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. చూడాలి కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షాలు ఎలా వ్యవహరిస్తున్నాయనే ప్రశ్నార్థకంగానే ఉంది. జమిలీ ఎన్నికలపై మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్